పొలిటికల్ గా అసలు సిసలు ఫ్యామిలీ వార్కు కడప వేదికైంది. వైఎస్ కుటుంబంలో అన్నదమ్ములపై యుద్ధం ప్రకటించిన అక్క చెల్లెళ్ళు ఎన్నికల ప్రచారంలో వివేక హత్యనే ఆయుధంగా మార్చుకున్నారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన వారిని శిక్షించలేని నీవు నాయకుడివి ఎలా అవుతావని సీఎం జగన్ పై వైఎస్ షర్మిల విరుచుకుపడుతున్నారు. వివేకాను హత్య చేసిన వారికే జగన్ మళ్లీ సీట్ ఇచ్చారని వైఎస్ సునీత డైరెక్ట్ గా అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఇక కడప ఎంపీ అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించిన షర్మిల అటు ఫైర్ బ్రాండ్ గా చెలరేగిపోతూనే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తనలోని మరో కోణం చూపిస్తుండడం ఆసక్తి రేపుతోంది. కడప ఎంపీగా అటు టీడీపీ నుంచో లేకపోతే ఇటు కాంగ్రెస్ నుంచో ఈసారి దివంగత వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత పోటీలో ఉంటారన్న ప్రచారం జరిగింది. ఒకవేళ డాక్టర్ ఇష్టపడకపోతే ఆమె తల్లి సౌభాగ్యమ్మ పేరు కూడా ఫోకస్ అయింది. వివేకా కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీలో ఉంటే టీడీపీ జనసేనలు మద్దతిస్తాయని భావించారు. అయితే అన్ని పార్టీ అభ్యర్థుల ప్రకటనతో ఆ ప్రచారమంతా ఒట్టిదే అని తేలిపోయింది. టీడీపీ ఇప్పటికే కడప లోక్సభ టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పేరును ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. రాయలసీమలో అది వైఎస్ కుటుంబానికి గట్టి పట్టున్న కడప జిల్లాలో వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆ కుటుంబం చీలిపోయింది. 2 సార్లు పులివెందుల ఎమ్మెల్యేగా కడప ఎంపీగా గెలిచిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రస్తుత కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. తండ్రి హత్య కేసుకు సంబంధించి అటు జగన్తో పాటు అవినాష్ ఫ్యామిలీపై వివేకా కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత న్యాయ పోరాటం చేస్తున్నారు. తన తండ్రి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలను సీబీఐ నిందితుడిగా తేల్చిందని, అలాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చి ఓట్లు వేయాలని అడగడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. కడప జిల్లా రాజకీయాలను వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత ప్రభావితం చేశారో వివేకా కూడా అంతే పాత్ర పోషించారు. వైఎస్ రాష్ట్ర వ్యవహారాల్లో బిజీగా ఉంటే జిల్లా రాజకీయం వివేకా కనుసన్నాల్లోనే నడిచేది. సౌమ్యుడిగా అందరితో కలిసిపోయే నేతగా పేరున్న వివేకాకు కడప జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాంటి వివేకా కుమార్తె సునీత హంతకులకు ఓటు వేయొద్దని కోరడం ఈ ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. సునీత న్యాయ పోరాటానికి మద్దతు ప్రకటించిన వైఎస్ షర్మిల అవినాష్ రెడ్డిపై పోటీకి దిగడంతో వైసీపీకి కడపలో కష్టకాలం స్టార్ట్ అయిందంటున్నారు. పీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అటు జగన్ని ఇటు టీడీపీని ఒక రేంజ్లో టార్గెట్ చేస్తున్నారు వైఎస్ కుమార్తె. ప్రత్యేక హోదా మనకు 10 సంవత్సరాల కింద రావాల్సిన అంశం ఈ రోజుటి వరకు రాలేదు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా, రాజధాని కట్టే విషయంలో సహాయం చేయకపోయినా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ లేకపోయినా, ఏ ఒక్క అంశంలో కూడా మనకు సహాయం చేయకపోయినా కూడా ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఒక పక్క వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా దొందుతోంది. ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలే. ఒకరిది బహిరంగ పొత్తు అయితే ఇంకొకరిది రహస్య పొత్తు. ఈ విషయాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు కడప ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగిన ఆ ఫైర్ బ్రాండ్ అవినాష్ కు చెక్ పెట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఆమె వైసీపీ నుంచి కడప ఎంపీగా పోటీ చేయాలని భావిస్తే జగన్ ఆమెకు టికెట్ ఇవ్వకుండా బాబాయ్ కొడుకు అవినాష్ ను పోటీకి దించారు. 2019లో వివేక ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పినా జగన్ పట్టించుకోలేదట. ఇప్పుడు షర్మిల దానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. తాజాగా వైఎస్ సునీతను వెంట పెట్టుకుని కడపలో ప్రచారం మొదలుపెట్టిన షర్మిల ఎన్నికల ప్రచారంలో తనలోని మరో కోణం చూపిస్తున్నారు. బాబాయ్ హంతకులకు ఓటు వేస్తారా అని అడుగుతూ సెంటిమెంట్ అర్చిస్తున్నారు. తమను ఆశీర్వదించమని ఓటర్లను అడుగుతున్న తీరు ఆ సెంటిమెంట్ ను పండిస్తున్నట్లే కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సాక్ష్యాలు అవినాష్ సింగ్ వేలు చూపిస్తున్నా, ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ ఒక హంతకునికే టికెట్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమనాలా దీన్ని? వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కాదా? వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం రామునికి లక్ష్మణుడు ఎలా ఉన్నాడో అలా తోడుంటలేదా? వివేకానంద రెడ్డి అంత నమ్మకంగా ఈ ప్రజలకు సేవ చేస్తే ఆయన గొడ్డలితో ఘోరాతి ఘోరంగా 5 సంవత్సరాల కింద హత్య చేస్తే ఈ రోజు వరకు కూడా శిక్ష పడట్లేదు అంటే దానికి కారణం జగనన్న అధికారాన్ని వాడుకొని ఆ హంతకులను కాపాడుతున్నాడు కాబట్టి.
మళ్ళీ అదే హంతకులకి ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇచ్చారు. అది తట్టుకోలేకనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. అవినాష్ రెడ్డి మీద, వైసీపీ మీద కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది. మరోవైపు వైఎస్ వివేకాను చంపిన వాళ్లకు వైఎస్ బిడ్డ షర్మిలకు మధ్య పోటీ జరుగుతుందని షాకింగ్ కామెంట్ చేస్తున్నారు సునీత. తన తండ్రి చివరి కోరిక షర్మిలాను ఎంపీగా చేయాలని, ఆయన చివరి కోరికను నెరవేర్చాలని సునీత కోరుతున్నారు. మన షర్మిలమ్మను ఎంపీగా నిలబెట్టాలని మన వైఎస్ వివేకానంద రెడ్డి గారు చాలా తాపత్రయపడ్డాడు. ఆ పనిలోనే ఆ తాపత్రయం పడుతున్నప్పుడే అదే కారణంగా ఆయనను క్రూరంగా, అతి దారుణంగా హత్య చేశారు. ఇప్పుడు ఆ హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ ఎంపీగా నిల్చొనున్నారు. ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇది సహించేవాడా? ఆయన తమ్ముణ్ణి అంత క్రూరంగా రాజకీయాల కోసం చంపితే చూసి గమ్మునుండేవాడా? ఆయన కూతుర్ని ఇంత కష్టపెడుతుంటే చూసి సహించేవాడా? దీనికి సమాధానం మీరే చెప్పాలి. వైసీపీ హంతకుల పార్టీ అంటూ ఆ అక్కా చెల్లెళ్లు చేస్తున్న ప్రచారం అధికార పక్ష శ్రేణులను టెన్షన్ పెడుతోందట. వారి ప్రచారానికి జనంలో వస్తున్న స్పందన వైసీపీ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందంటున్నారు. మొత్తం మీద వైఎస్ ఫ్యామిలీ వార్ ఈ ఎలక్షన్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది.